ఎన్టీఆర్కి సంబంధించిన నేను ఒక ఫ్రీ పోస్టర్ అయితే రిలీజ్ అయిందనమాట. పోస్టర్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఒక కత్తి పట్టుకొని ఉన్నారనమాట. అది ఆయుధ పూజకి సంబంధించిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దాని మీద కూడా పచ్చిగా ట్రోల్స్ నడుస్తుంది, దాని మీద కూడా పచ్చిగా ఇచ్చేస్తున్నారనమాట. అసలు ఎలాంటి అంటే ఒక్కసారి కామెంట్ చూడండి. ఏంది ఎన్టీఆర్ కన్నా కత్తే హైట్ ఉంది, కావాలని చెప్పి పెట్టారా? కొరటాల శివ గారు ఎన్టీఆర్ని ఏడిపించడానికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ట్రోల్ చేయడానికి మాస్ స్టఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. అసలు ఇది గెలకూడదు, దీని మీద వీడియో చేయకూడదు అని చెప్పి నేనేంత అనుకున్నా, కానీ కొద్దిగా మితిమీరిందనమాట. ట్రోల్స్కైనా తిట్టడానికైనా ఏదో స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్పి కొంతవరకే ఉంటుంది. దాని లిమిట్ దాటిందనుకోండి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఎలాంటి కుక్కలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టర్లో మీరు ఏమని చేస్తున్నారు? హైట్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు దేవుడిచ్చింది ఒక హైట్ ఉంటుంది అనమాట. చాలామంది దవడలకు సర్జరీ చేసుకొని, ఫేసులకు సర్జరీ చేసుకొని మార్పు అయితే చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అలా చేసుకోలేదు కదా, జెన్యూన్గా ఉన్నాడు అనమాట. తన అమ్మ నాన్న జీన్స్ అయి ఉండొచ్చు, దేవుడు ఇచ్చినటువంటి హైట్ అయి ఉండొచ్చు, అది అలా పుట్టేసింది అనమాట. ఇక దానికి ఆయన ఏం చేయలేడు కదా. సరే పాపం ఎన్టీఆర్ని క్షమించండి, ఇది ఒక్కసారి ఆయన క్షమించి వదిలేయండి. ఈసారి ప్రభాస్ హైట్లో, ఇంకా వీలైతే హృతిక్ రోషన్ హైట్లో పుట్టడానికి ట్రై చేస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇంకెన్నాళ్ళు ఎన్నాగా ఒకవైపేమో అని కొట్టుకుంటారు, ఒకవైపేమో ఇంకేదో అని కొట్టుకుంటారు, ఒకవైపేమో రిలీజన్ గొడవలు అయితేనే ఉంటాయి, ఒకవైపేమో ఈ కలర్ గొడవలు అయితేనే ఉంటాయి. ఒరే కర్రోడా అంటారు, ఒక తెల్లోడా అంటారు. ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు హైట్ దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు హైట్ లేకపోతే వాడేం చేయలేడా? మీకు హిట్లర్ గురించి తెలుసా? హిట్లర్ ఎంత హైట్ ఉంటాడో? ఎన్టీఆర్ కన్నా తక్కువ హైట్ ఉంటాడు, కానీ ప్రపంచాన్ని ఉచ్చపోయించిండు, రెండో ప్రపంచ యుద్ధానికే కారణమైండు. అలాంటిది ఇప్పుడు మన ఎన్టీఆర్ ఉన్నాడు అనమాట. చాలా మంది హీరోలు ఉన్నారు. అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి మోహన్ బాబు దగ్గర నుండి ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, ఆ సీనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా పెద్ద హైట్ ఏం లేరనమాట. అయినప్పటికీ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నిరూపించుకున్నారు. సో ఇండస్ట్రీలోకి రావాలంటే కలర్ ఒకటి, ఇంకేదో తెల్లగా ఉండాలి, ఇంకేదో హైట్ ఉండాలి అనేటటువంటిది లేదనమాట. విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన ఏమంత తెల్లగా ఉంటాడు. రాఘవ లారెన్స్ ఉన్నారు, ఆయన ఏమంత కలర్ ఉంటాడు. అయినప్పటికీ ఆయన టాలెంట్ని ఆయన ప్రూవ్ చేసుకొని ఆయన ఏంటి అనేటటువంటిది నిరూపించింది అనమాట. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే అనమాట, దేవుడు ఇచ్చినటువంటి హైట్ అది. దాన్ని మీరు ట్రోల్ చేశారంటే మీరు పుట్టగతో లేకుండా పోతారు. ట్రోల్ చేయండి, ఈ సినిమా బాగాలేదు, సో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ బాగాలేదు, ఆ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఆ బీజం బాగాలేదు అనేటటువంటిది ట్రోల్ చేయండి. కానీ హైట్ని పట్టుకొని కూడా ట్రోల్ చేస్తున్నారంటే మీలాంటి నీచులు అయితే ఉండరు. మీరు నిజంగా ఒక అమ్మ అబ్బకి అయితే పుట్టలేదబ్బా. సీరియస్లీ మాట్లాడుతాను నేను. చాలా బాధగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఏ మనిషినైనా సరే ఎంత ఇచ్చేస్తారా? ఒక ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుండి అదంటారు ఇదంటారు, ఇంకా అదంతా అయిపోయింది అనమాట. ఇక ట్రైలర్ మీద మంచి వ్యూస్ వస్తున్నాయి, ఫ్రీ బుకింగ్ చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో నడుస్తున్నాయి, చూసుకున్నట్లయితే పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం ఒక 2 డేస్లోనే రికవరీ చేస్తారేమో అనేటటువంటి క్లారిటీగా వచ్చింది. ఇక ఏం పీకలేం. ఇప్పుడేమో హైట్ మీద పడ్డారనమాట. అంటే ఇప్పుడే గుర్తొచ్చింది మీకు హైట్. జయలవకుశాలో రావణ్ అన్నప్పుడు అప్పుడే ఎక్కడికి పోయింది, RRR మూవీలో ఎన్టీఆర్ తీసుకున్నప్పుడు అప్పుడే ఎక్కడికి పోయింది, సింహాద్రి మూవీ అప్పుడు ఎప్పుడు పోయింది, ఆంధ్ర వాళ్ళ అప్పుడు ఎప్పుడు పోయింది, టెంపర్ మూవీ అప్పుడు ఎప్పుడు పోయింది, అప్పుడేమీ గుర్తురాలా. కానీ ఇప్పుడైతే హైట్ గుర్తు వచ్చేసింది అనమాట. ఇది ముమ్మాటికి తప్పు. చేతనైతే ఎన్టీఆర్ అనేటటువంటి హీరో తనకు లెవెల్కి తగ్గట్టు సినిమాలు తీసి నిరూపించుకుంటుండో, తన ఫ్యాన్ బేస్ ఏంటి అనేటటువంటిది చూస్తుండో, తన సొంత ఫ్యామిలీలోనే తనకి సపోర్ట్ లేదురా, తన సొంత పార్టీ వాళ్ళే తను ఇచ్చేస్తారనమాట. వాళ్ళే అంతర్యుద్ధం జరిగింది. అలాంటిది ఏదో సాధించాలి, ఏదో ఇండియాకి ఏదో తేవాలి అని చెప్పి ఎంతలా కష్టపడుతున్నటువంటి హీరోని ఇలా హైట్ ప్రాబ్లం చూపించి మాట్లాడటం ముమ్మాటికి తప్పు అనమాట. నిజంగా ఇలాంటి మాట్లాడే నా కొడుకుల్ని ఇక అసలు లెక్క పెట్టి తిట్టాలన్నమాట. వాడిని ఒక్కడిని తిరిగితే సరిపోదు, వాడు ఎవరిని తిరిగితే వాడుతూ వానే తిట్టండి. నేను ఇది ఇలా ట్రోల్ చేసి ఏ లుచ్చగానే సపోర్ట్ చేయను అనమాట. కొంతమంది నీచులు ఉన్నారనమాట, ప్రభాస్ డీపీ పెట్టుకోండి, రామ్ చరణ్ డీపీ పెట్టుకొని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారనమాట. వాళ్ళని తిట్టండి, వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయండి, అంతేకాని ఆ హీరోని అయితే ట్రోల్ చేయొద్దు అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో ఇదే అనమాట నేను చెప్పదలుచుకుంది. బాధగా అనిపించింది. దీని మీద షార్ట్ వీడియోతో ఆపేద్దాం అనుకున్నా, కానీ లాంగ్ వీడియో చేయాలని చెప్పి నాకైతే అనిపించింది. బాయ్ ఉంటా, ఎక్కడైనా మారండి, ఎక్కడైనా ఆపండి. ఆ హాలీవుడ్లో లేదు, ఆ బాలీవుడ్లో లేదు, కానీ మన టాలీవుడ్లోనే ఈ దరిద్రం అనేది ఉంది అనేటటువంటిది రియాలిటీ. ఒకప్పుడు అమెరికాలో వాడెవడో నల్లగా ఉన్నాడు అనేటటువంటి మాట అన్నందుకే, వాడి మీద దాడి చేసినందుకే అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు అందరూ కూడా తిరగబడి ఆ వ్యవస్థనే నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఒక నల్లవాడు ఓటు తక్కువగా వేసిందని చెప్పి అమెరికన్ పాలిటిక్సే మారిపోయినాయి అనమాట. ఒకప్పుడు ఒక హైట్ తక్కువ ఉన్నవాడే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైండు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమంత హైట్ లేడు. ఫ్రీడమ్ ఫైటర్లు అందరం చూసుకోండి, అందులో 6 అడుగుల ఆజానుభావుడు చాలా మంది తక్కువ ఉంటారు అనమాట. సో హైట్ గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. కలర్ గురించి మాట్లాడే ముందు మీ కలర్ ఏంటి అనేటటువంటిది చూసుకొని మాట్లాడండి. మీరు ఎన్టీఆర్ హైట్ చూసి మాట్లాడారనుకోండి, మీ యొక్క బ్యాక్ బ్యాలెన్స్ మిమ్మల్ని చూసి నవ్విద్ది అనేటటువంటిది రియాలిటీ. మరి మీరు కానండి, మీరు ఒక కానండి, వెళ్ళి మీరు దమ్ముంటే మీరు ఎన్టీఆర్ కన్నా హైట్ ఉన్నారు కదా, ఆ కత్తి కొన్నా బాగున్నారు కదా, మరి పోండిరా, పోయి టాలీవుడ్ నేలండి, ఈ బాలీవుడ్ పోండి. ఈ విధంగా ఎన్టీఆర్ లాగా అనర్గళంగా స్పీచ్ ఇవ్వంటే ఒక్క మలయాళంలో తప్పించే పాన్ ఇండియా రేంజ్లో స్పీచ్ ఇచ్చిండు. పాన్ ఇండియా రేంజ్లో అన్నిటికీ దేవరా డబ్బింగ్ చెప్పిండు. మీరనే ఈ హైట్ హీరోలు చెప్పగలరా? చెప్పలేరు. సో ఇక్కడ ఒక తక్కువ చేయడం కాదు, ఒకటి ఎక్కువ చేయడం కాదు. ఈ విధమైనటువంటి సోది ఇప్పటితో ఆపేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ ఉంటా, నమస్కారం.